హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి విలాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? నేను మీ నాగమణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారా, రెడీ అయింది చికెన్ పచ్చడి. కమ్మగా ఉంటుంది, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వింటర్లో మనకు చాలా బాగుంటుంది. ఈ టైం వచ్చేటప్పటికి మన ఇంట్లో ఆవకాయ పచ్చడి కూడా అయిపోతుంది. అలాగే చికెన్ పచ్చడి స్టార్ట్ చేస్తే చాలా ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తాను. చికెన్ పచ్చడి అందరూ రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో. నేను 3 kgs చికెన్ తీసుకొచ్చి ఇంట్లో చేసి పెట్టాను. ఓకే అండి, ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. మనం స్టవ్ మీద పెనం పెట్టుకుందాము. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఏదైతే చికెన్ ఉందో నీట్గా కడిగి పెట్టుకున్నాను. అలాగే క్లీన్గా కడిగి పెట్టుకొని ఆయిల్లో మనం చికెన్ వేసుకుందాము. 3 kgs చికెన్ అండి. దీనికి సరిపడా కొలతలతో మీకు చూపిస్తాను. ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాము. చూసారా, వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా ఇంకే వరకు మనం ఉడకబెట్టుకుందాము. ఈ చికెన్లో వాటర్ ఉంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. ఇలాగ మనం చికెన్లో వాటర్ అందులోనే ఇంకిపోయేటట్టు ముక్క చాలా టేస్ట్ వస్తుందండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకనే మనం ఇలాగా వేరే బౌల్లో ఉడకబెట్టుకుంటున్నాము. మూత పెట్టుకొని ఇంచుమించు ఒక 15 to 20 minutes పడుతుందండి వాటర్ అంతా ఇంకే వరకు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉందాము. చూసారా, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇంకా చాలా టైం పడుతుంది అవ్వడానికి. ఈ లోపల మనకి ఏదైతే మసాలాలు ఉన్నాయో మసాలాని మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 150 గ్రాములు ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు ఫ్రై చేసుకుందాము. అంటే తేమ పోయే వరకు ఫ్రై చేయాలండి. పచ్చిగా ఉంటే మనకి ఏదైతే చికెన్ పచ్చడి ఉందో అది పోతుంది. కాబట్టి ఒక 25 గ్రాములు జీలకర్ర, ఒక 4 టీ స్పూన్లు అనుకోండి జీలకర్ర వేసుకుందాము. అలాగే దాల్చిన చెక్క, ఒక లవంగాలు, యాలకులు ఒక 10 తీసుకోండి. లవంగాలు ఒక 10 తీసుకోండి. దాల్చిన చెక్క ఒక పెద్దది 4 చెక్కలు తీసుకోండి. అలాగే ఒక పువ్వు తీసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. అలాగే ఆవాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తున్నాను. చూసారా, చికెన్ ఒకసారి చూసుకుందాము. ఉడుకుతుందండి, వాటర్ మొత్తం బయటకు వచ్చినాయి. ఇంకా టైం పడుతుంది. దగ్గరగా అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై అయినవి ఏంటంటే మొత్తం మనం తేమ లేకుండా మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకుందామండి. మసాలాలు చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మనం నిమ్మకాయలు కట్ చేసుకొని రసాన్ని పిండుకుందాము. ఈ 3 kg పచ్చడికి కరెక్ట్గా ఒక 10 నిమ్మకాయలు పడతాయండి. నేనైతే పెద్ద సైజు ఉన్నాయని 9 నిమ్మకాయలు వేసుకున్నాను. కొంచెం పులుపు తక్కువ తింటారు మా ఇంట్లో. మీరు 10 నిమ్మకాయలు వేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే అంత నిమ్మరసం వచ్చిందండి. దాన్ని పక్కన పెట్టుకుందాము. ఏదైతే మనం మసాలాలు ఉన్నాయో అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. చూసారా, అలా కొంచెం లైట్ బరకగా, మరీ బరక ఉండద్దు, లైట్గా ఉండి మరీ మెత్తగా అయినా బాగుండదు కాబట్టి అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇలా నేను చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, మనం చికెన్ చూసుకుందాము. చక్కగా అయిపోయిందండి, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. చక్కగా చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తడి లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఇప్పుడు స్టవ్ నుంచి దించుకొని పెనం పెట్టుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను ఇప్పుడు 2 గ్లాసులు ఆయిల్, అంటే 1/2 కిలో ఆయిల్ వేసుకుంటున్నాను. గ్లాస్ వచ్చి 1/4 కిలో అండి. కానీ దీనికి కేజీ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు 1/2 kg ఆయిల్ వేసుకున్నాను.
ఎందుకంటే చూసి వేసుకుందామని చెప్పి కేజీ వేసాను, కానీ కేజీ పడుతుంది కాబట్టి లాస్ట్లో కలుపుకుందాం. మనం వేడి చేసి ఆయిల్ని పక్కన పెట్టుకుందాం ఉన్న హాఫ్ కేజీని. ఈ హాఫ్ కేజీలో మనం చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేసుకుందాము. బాగా హీట్ వద్దు, మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్. బాగా హీట్లో అయితే తొందరగా ముక్క పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. లోపల వాటర్ అనేది బయటకు వచ్చేయాలి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో, మరీ మీడియం కాకుండా మీడియంగా, అంటే చిన్న సిమ్లో కాకుండా మీడియం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. చూసారా దగ్గర పడుతున్నాయి. బాగా గట్టిగా నల్లగా వేపేయద్దండి, ఎందుకంటే చాలా గట్టిగా అయిపోతాయి పచ్చడిలో ముక్కలు. కొంచెం గోల్డెన్ కలర్, చూసారా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తీసేద్దాం, వేగిపోయినాయండి, మనం తీసేద్దాము. మొత్తం తీసేద్దాము. అడుగుని చిన్న చిన్నగా ముక్కలున్నా కూడా ఏరేసి తీసేయండి, ఎందుకంటే మళ్ళీ అవి మాడిపోతాయి నెక్స్ట్ వేసేటప్పుడు. మిగిలిన చికెన్ ముక్కలు కూడా మనం వేసేసుకుందాము. చూసారా అన్నీ వేసేసాను, ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం టైం పడుతుంది అంతేనండి ఫ్రై చేయడానికి. మిగిలినంతా చాలా ఈజీ పద్ధతి, ఒక హాఫ్ అన్ అవర్లో మనకు వర్క్ అయిపోతుంది. చూసారా ఇవి కూడా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చేసినాయి. ఏదైతే మనం ముందు వేపుకున్నామో ఆ ముక్కలు కూడా ఈ ముక్కల్లో కలిపేసుకుందాము. అవి కూడా కొంచెం వేడవుతాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు అవి కూడా వేసేసాం కాబట్టి మొత్తం సిమ్లో పెట్టేసుకుందామండి. ఫుల్ సిమ్ పెట్టుకొని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఒక 150 గ్రాములు వేసుకున్నానండి, రెండు కలిపి. మీరు ఇంకా కావాలి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం 200 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఎందుకంటే ఇందులో ఏమాత్రం కొంచెం తేమున్నా పచ్చడి పాడైపోతుంది. మామూలుగా అయితే ఒక 3 months ఉంటుందండి పచ్చడి. అలాగే మనం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్టేనండి. కారం వచ్చేసి 2 కప్పులు వేసుకుంటున్నాను, అంటే 1 కప్పు 1/4 కిలో పడుతుంది. అలా 2 కప్పులు అంటే 1/2 కిలో కారం వేసుకున్నానండి నేను. నా వీడియోని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 1/4 కప్పు 1 కప్పుకి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాను. మేము తక్కువ తింటామండి, కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అలాగే ఏదైతే మసాలా ఉందో మనం మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పొడి మొత్తం వేసేసానండి. చూసారా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. హాయిగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, మంచి రెసిపీ ఇది. ఏంటంటే పప్పులు అయినా ఈ వింటర్లో ఏ కూర తినాలనిపించదు. ప్రతిరోజు నాన్ వెజ్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందండి పచ్చడి చేసుకుంటే. చూసారా చల్లారనిచ్చాను, స్టవ్ బంద్ చేసి చల్లారిందండి. ఇప్పుడు చల్లారేటప్పటికి ఆయిల్ మొత్తం లాగేసింది. మనం చల్లారినాకే నిమ్మరసం వేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకోవద్దు. బాగా చల్లారింది, చల్లారాక నిమ్మరసం వేసుకున్నాము, కలుపుకుంటున్నాము. ఆయిల్ మొత్తం లాగేసిందండి. చూసారా ఎంతో ఆయిల్ లేదు. ఇలా ఉంటే పచ్చడి పాడైపోద్ది, ఆయిల్ ఫుల్గా ఉండాలి. మనం ఇప్పుడు 1 1/2 కిలో ఆయిల్ కలుపుకున్నాము. ఇప్పుడు చూసారా జారుగా బాగుంది. ఇలా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 3 days ఇలా ఉంచేసి చక్కగా బాటిల్స్లో వేసుకొని, గాజు బాటిల్స్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కమ్మగా మగ్గినాయండి చికెన్ ముక్కలు.
ఇప్పుడు తింటుంటే చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ మా పాప తిన్నది, చాలా బాగుంది టేస్ట్ అని చెప్పింది. చూసారా, ఇలాగా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. కమ్మటి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.